ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈశ్వర టీం అధ్యక్షులు అన్నగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఉదయకాలమున దేవుని సన్నిధిలో కూడి ఈ విధంగా మనం ఆయన మాటలను ధ్యానించడము, ఆయన యొక్క మర్మయుక్తమైన వచనాలను మనం నేర్చుకోవడం మనం దానిలో భాగ్యవంతులం. దేవుని మహాకృపను బట్టి ప్రశ్న గ్రంథాన్ని ధ్యానిద్దామని ఆల్రెడీ చెప్పిన రీతిగా ఎంటర్ అయిపోయాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బైబిల్ ఓపెన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. కొంచెం అన్ని సబ్జెక్టులాగా ఉండదు, కొంచెం టిపికల్గా ఉంటుంది, గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ప్రకటన. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షతల గ్రంథం అని కూడా అంటారని చెప్పాను నేను. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చును. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైకొనువారును ధన్యులు. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది, తిరిగి ఆశీర్వాదాలతో ముగించబడుతుంది. ఈ ప్రకటన గ్రంథానికి మాత్రమే ఈ యొక్క ఆధిక్యత. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను దేవుడు కుమారుడికి అనుగ్రహిస్తే, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన దూత ద్వారా పద్మాసు దీవులో ఉన్న యోహానుకి అనుగ్రహించబడింది ఈ ప్రత్యక్షత. ఇప్పుడు మనందరం ఆయన దాసులము. ఈ ప్రత్యక్షత మనందరికీ కూడా అనుగ్రహించబడింది. పేతురు భక్తుడు ఒకానొక సందర్భంలో అంటాడు, మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకంటే తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మనందరం కూడా, ముద్ర వేయబడిన మనందరం, సంఘములో చేర్చబడిన మనందరం వధువు సంఘముగా సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. ఎవరు మనము అంటే ప్రతిష్ఠిత జనం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో వధువుగా సిద్ధపడుతూ ఉండాలి. ఆ సంఘములో ఉన్న మనందరము యాజకులం. ఇది పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ తన దూత ద్వారా వర్తమానం తన దాసుడైన యోహానుకి వాటిని సూచించెను. యోహాను గురించి ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. యోహాను ఆయన శిష్యుడుగా దేవునికి రొమ్మున ఆనుకున్న శిష్యుడని, యేసుక్రీస్తునకు ప్రియమైన వాడని, యేసు ప్రేమించిన శిష్యుడిగా యేసుక్రీస్తు హృదయానికి దగ్గరని, ఆయన దేవుని స్పందన ఎదిగిన వాడని మనం యోహాను గురించి నేర్చుకున్నాం. అందుకే యేసయ్య తన తల్లి బాధ్యతలు యోహానుకు అప్పగించారు. ఆ తర్వాత యేసయ్యను గురించి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు డొమిషియన్ కాలంలో ఇతడు చెరలోకి చెరవాసం వెళ్తాడు. డొమిషియన్ చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 96వ సంవత్సరంలో తిరిగి ఆయన ఎఫెసీకి వచ్చి సుదీర్ఘకాలం బ్రతికి నిండు వృద్ధాప్యంలో చనిపోవడం మనం చూస్తాం. శిష్యులందరిలో సహజ మరణం పొందిన వారు ఈ యొక్క యోహాను భక్తులు మాత్రమే. ఈయన క్రీస్తులో ఉరిమెడు గాను, వైనర్గిస్ గాను ఆయన క్రీస్తు ప్రభు యొక్క మార్గములో
అతను సాత్వికుడుగా, దీనుడిగా ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాడు. ఎంతగా అంటే పరమ జ్ఞానిగా, ఎంతగా అంటే దేవుడు పరలోకాన్ని తెరచి మర్మాలు తెలియజేసినంతగా. నిజంగా చాలా గొప్ప జీవితం గదా! అంటున్నాడు 2 చూస్తే ప్రకటన గ్రంథం 1, 2 వచనం చూస్తే అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సాక్ష్యమిచ్చెను. దేవుడు యోహాను భూమి మీద అనేక రీతిలుగా చూశాడు దేవుడిని. శరీరధారిగా చూశాడు, రూపాంతర కొండ మీద చూశాడు, ఆయన పునరుద్ధానమైన తర్వాత చూశాడు, ఆయన కొండ మీద పరలోకానికి వెళ్ళే దేవునిగా చూశాడు, ఆ తర్వాత మహిమలో చూశాడు. అటువంటి ప్రత్యక్షత అనుగ్రహించబడిన తర్వాత ఈ యొక్క ఆహ్, ఆహ్, యేసు ప్రేమించిన ఈ యోహానుకి చెప్పాను కదా ఆల్రెడీ 5 పుస్తకాలు రాస్తాడు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం. అంటే ఇప్పుడు సాక్ష్యం ఇచ్చానంటున్నాడు. ఏంటి సాక్ష్యం ఉంది గమనిస్తే వాక్కు, వాక్యం అన్న దేవుడని, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించునని యేసుక్రీస్తుని గూర్చి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మనము యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కొనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. చూడండి చెప్తున్నాడు. ఇదిగో తాకాము, అనుభవించాము. ఇది చెప్తున్నాం. పొట్టిది చెప్పడం లేదు. భ్రమలో నుండి చెప్పడం లేదు. ఎంత చక్కగా అర్థమయ్యేట్టుగా తెల్లగా చెప్తున్నాడు చూడండి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఆదినందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారైంది. కృపాసత్య సంపూర్ణుడుగా అనగా ఇన్కార్నేషన్ అంటే రక్త మాంసాలలో పాలుభాగస్తులైంది. అంటే ఆది యందు దేవుడు భూమాకాశములను సృజించును. ఆల్రెడీ చెప్పాను నేను. ప్రారంభ గ్రంథం అనేసి. సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఇదిగో మేము విన్నాం. మేము విన్నాం. ఈ జీవవాక్యం ఎప్పటి నుండో ఉంది. ఆది నుండి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1 సృష్టి ప్రారంభానికి ముందు వాక్యం ఉంది. దేవుడు అన్నాడు కదా! నేను ఉన్నవాడను, అనువాడను అన్నాడు. ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. మా కన్నులు చూసాయి. ఏది నిదానించి చూసామో, ఏది మేము కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో, మా చేతులు ఆయనను పట్టుకున్నాయి. మీకు తెలియజేస్తున్నాం. సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత చూడండి. రెండవ వాక్యం చూసినట్లయితే, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవమును ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ నిత్య జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇప్పుడు యోహాను భక్తుడు మహిమలో ఉన్న క్రీస్తుని చూశాడు. ఎక్కడ? పద్మాసు దీవిలో. ఎంత సంతోషపడి ఉంటాడో కదా! చెరవాసిగా అందరి చేత వెలివేయబడి ఒంటరి జీవితం, భయంకరమైన జీవితం, వృద్ధుడై సరైన ఆహారం లేదు. భయంకరమైన పరిస్థితుల మధ్య అతడు పద్మాసు దీవిలోకి కొనుక్కోబడ్డాడు. ఈ శ్రమలో, ఈ కష్టములో, ఈ దుఃఖములో, ఈ తిరస్కారాల్లో, ఈ ఒంటరితనంలో, వేదనలో విడిచిపెట్టబడిన స్థితిలో దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు ఈ యొక్క యోహాను భక్తుడికి. నిజంగా ఆ యొక్క భవిష్యత్తును గురించిన నిశ్చయత యోహానికి కలిగినప్పుడు యోహాను ఎంత సంతోషించుంటాడో కదా! ఎంత పరవశించుంటాడో కదా! ఇది మనం తెలుసుకోవాలి. మనకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంది. నేటి కాలములో ఉన్న శ్రమలు ఎన్నతగినవి కావుదు.
దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందని పౌలు గారు రోమా సంఘానికి రాస్తాడు. మనకొక గొప్ప ఆధిక్యత ఉంది. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. మనం ఇక్కడ వాళ్ళం కాదు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మీరు భయపడొద్దు. ఎందుకో తెలుసా? అది దానికన్నా ముందుగా మీకన్నా ముందుగా నన్ను ద్వేషించింది అని ప్రభువు చెప్పాడు. ప్రకటన గ్రంథం అనేది ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ, ఒక భవిష్యత్తు, ఒక భరోసా. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు, 404 వచనాలు ఇవన్నీ మనకు నిశ్చయత, భరోసా. అందుకే యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. అద్భుతంగా ఉంది గదా! నేర్చుకుంటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే. ప్రకటన గ్రంథం 22:8లో చూస్తే యోహో యోహాను అను నేను ఈ సంగతులు వినినవాడను, చూచినవాడను. ఎంత అద్భుతం! ఈ విధంగా భవిష్యత్తును ఈ యొక్క భవిష్యత్తు విషయాలు స్వయంగా చూసి, విని గ్రంథంలో వ్రాసాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమి దాచి ఉంచాడో అది కంటికి కనిపించలేదు. చెవికి వినిపించలేదు. హృదయానికి గోచరం కాలేదు. మనకొక గొప్ప ఆధిక్యత ఉంది. ఈ ప్రకటన గ్రంథం ఇంకా లోతుగా వెళ్ళి కూలంకుషంగా తెలుసుకొని, వాటిని మన జీవితానికి అన్వయించుకొని, భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు, భక్తి జీవితంలో ఎదుగుతున్న కొలది, మనం మరింత దగ్గరగా యేసు రమ్ము అని పిలవగలిగే భక్తిలోకి మనం వెళ్ళగలుగుతాం. పౌలు గారు అన్నారు గదా! నా నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పాడు. అంటే మరణము అవతల ఒక జీవితం ఉందనే గదా! మరణానికి అవతల క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉందనే గదా! ఈ లోకంలో ఈ లోకంతో మనకి పొత్తు లేదు. రేపు దేవుడు మనకు అనుగ్రహించే నిత్యత్వంతో పోలిస్తే అసలు ఇది జీవితమే గాదు. ఇదొక సిద్ధపాటు. ఈ జీవితము రేపు నిత్యత్వమునకు సిద్ధపాటు. అందుకే ఆ స్థలం, ఏ స్థలం? సిద్ధపడిన వారికి సిద్ధపరచబడిన స్థలం అని జ్ఞాపకం చేసుకోవాలి మనం. సమయము సమీపించింది. ఏంటి సమయం? ఈ యొక్క క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి 27 పుస్తకాలు దగ్గరగా 100 సంవత్సరాల చరిత్ర. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనము 2025వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 2025లో నుండి 100 సంవత్సరాలు తీసేస్తే 1925 సంవత్సరాలు సమయం అయిపోయింది ఇప్పటికి. అప్పటి నుండి కూడా కాలం సమీపించింది. యేసు ప్రభువారు ఆయన రాకడ గుర్తులు ప్రత్యేకంగా శిష్యులకు ప్రస్తావించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 24లో చూస్తాం. ఖచ్చితంగా మత్తయి సువార్త 24 అధ్యాయం చదవాలి మనం. సమయం సమీపించింది. మత్తయి సువార్త 24 చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్న ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఈ విషయాలు చూస్తే దావీదు గ్రంథంలో దావీదు గ్రంథంలో ముద్ర వేయబడిన ఆ గ్రంథం ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ముద్ర ముద్ర వేయవలదు. అంటే ఇది ప్రకటించవలసిన గ్రంథం. నీవు నేను ఈరోజు తెలుసుకోవాలి. భవిష్యత్తు విషయాలు వ్రాయబడి ఉన్నాయి. జరగబోవు సంగతులు వ్రాయబడి ఉన్నాయి. జనరల్‌గా మనకు జరగబోయే సంగతుల గురించి ఒక ఆసక్తి ఉంటది. ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చదవడం ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. సంతోషిస్తాం. నిరీక్షణతో విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటాం. ఆమోసు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మీ దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి. సిద్ధపడాలి మనం. ఏమని సిద్ధపడాలంటే, ప్రభువు నిన్ననే చనిపోయాడు. ఈరోజే పునరుద్ధరణ అయ్యాడు. రేపటి దినాన నా కోసం రాబోతున్నాడని సిద్ధపడాలి. ఇది సిద్ధపాటు. ఈ విధంగా మనం సిద్ధపడాలి. అయితే కాలం సమీపించింది. ఇంతకీ
ఏ కాలం సమీపించింది? క్రొత్త నిబంధన చరిత్ర 100 సంవత్సరాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభువారు భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాలు అంటే 2025 సంవత్సరాలు క్రీస్తు శకం 95, 96 మధ్య ప్రకటన గ్రంథం రాయబడింది. అంటే ఈ సంగతులు వ్రాసి 1925 సంవత్సరాలయింది. అంటే సమయం సమీపించింది అన్న మాట 1925 సంవత్సరాల ముందు. అంటే 1925 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు. ఈ మధ్య కాలంలో మనం ఏం జరిగిందో తెలుసుకోవాలి. లేదంటే మనకు అర్థం కాదు. ఈ కాలాలు మనం తెలుసుకోవడం ద్వారా దేవుడు మన ఎడల ఎంత దయ చూపిస్తున్నాడో కూడా మనకు అర్థమవుతది. దేవుడు తన వాగ్దానమును ఆలస్యం చేయువాడు కాదు. యోహాను ఈ మాట రాయి అంటే ఆయన రాశాడు. అంటే ఆయనకి చూపించింది ఆయనకి ఇది రాయి, ఈ సంఘానికి రాయి అని దేవుడు చెప్తే యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై రాశాడు. కాలం ఎలా సమీపమైందో తెలుసుకోవాలి. మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసుకోవాలి. మనం జీవించుచున్న ఈ కాలము మనం ఎక్కడున్నామనేది కూడా మనకు అర్థమవ్వాలి. ఆదికాండంలో మనం చూస్తే ఆదాము పుట్టుక, ఆదాము నుండి అవ్వ, దేవుడు వారిని దీవించడం, ఫలించి అభివృద్ధి చెందడం చెప్తాడు. భూమి మీద పాపం ఎక్కువైపోవడం, మానవుడు తన మార్గాన్ని చెరిపివేసుకోవడం ఇలా మనందరికీ తెలిసినవే. ఆ తర్వాత నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. చితిసారకపు మానుతో చేయబడిన ఓడను నీ కొరకు సిద్ధం చేసుకో అని చెప్పాడు. నోవహు ఓడను తయారు చేశాడు. 120 సంవత్సరాలు ఎవరు అందులోకి రాలేదు. మనందరికీ తెలుసు 8 మంది మాత్రమే రక్షణ పొందారు. ఆ తర్వాత నోవహు కుమారులు హాము, షేము, యాపేతు. మళ్ళీ దేవుడు ఆదాముకు చేసిన వాగ్దానం మళ్ళీ చూస్తాం. ఆ తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు ఆకాశానికి గోపురం కడతారు. ఎందుకంటే దేవుడు చెప్పి మీరు విస్తరించి ఫలించి అంటే వీళ్ళు చెదిరిపోకుండా ఉండనట్లుందామని ఇవన్నీ చూస్తాం. ఆదాము నుండి నోవాహు తరంలో 10వ తరం, నోవాహు నుండి అబ్రహాం వరకు 10వ తరం. అంటే మనకు సమయం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను. అయితే ఇలాగా ఆదికాండం నుంచి చూస్తూ వస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం ఎంట్రీ ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు తారుమారవుతాయి, చెదరగొట్టబడతారు. అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో స్త్రీ సంతానం భూమి మీదకి రావాల్సి ఉంది. అంటే దేవునికి ఒక జాతి కావాలి, దేవునికి ఒక వంశం కావాలి, దేవునికి ఒక కుటుంబం కావాలి, దేవునికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తినే అబ్రహాము. అందుకే అబ్రహామా నువ్వు ఇంటిలో నుండి బయటికి రా, నేను చూపించిన దేశం వెళ్ళు, నీలో నుండి రాజులు వస్తారు. ఆ రాజే రానున్న మనం చూస్తే ప్రభు ఇలాగా ఆదికాండం నుంచి మనం చూసుకుంటూ వస్తే సమయం లేదని చెప్తున్నాను. ఇప్పుడు కాలం సమీపించింది అంటే ఎక్కడున్నామంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నాం. ఆ కాలము నెబుకద్నెజరుకి దేవుడు ఒక దర్శనం ద్వారా చూపించాడు. ఆ దర్శనం యొక్క అర్థాన్ని దానియేలు చెప్తూ అంటాడు, రాజా అంత్యకాలములో జరగబో సంగతులు దేవుడు నీకు తెలియజేసి ఉన్నాడు అని చెప్తాడు. అనగా నెబుకద్నెజరు ఒక కళ, నెబుకద్నెజరు కన్న కళ తెలుసుకుంటే మనము ఆ కళలో ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. ఇక్కడ దానియేలు క్రీస్తు పూర్వము 606 సంవత్సరంలో దగ్గరగా ఆ సంవత్సరంలో బబులోను చెరకు వస్తాడు. దానియేలుతో పాటు ఉన్న షద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా మనందరికీ తెలుసు. 1వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటంటే రాజు అష్పెనజు నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపిస్తాడు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాను చూడండి. రాజు అష్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిచి అతనికి ఇలాగ ఆజ్ఞాపించును.
ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యములు సకల విద్య ప్రావీణ్యతన జ్ఞానము కలిగిన తత్వజ్ఞానము కలిగిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి హల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానం చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు రాజు ఆజ్ఞ ఇచ్చును. ఇది జరిగింది. ఆ యొక్క ఎన్నికలో వీళ్ళున్నారు. రాజు ముందు నిల్చున్నారు. రాజు కొలువులో పరిచారం చేయడానికి. అయితే వీరు దేవుని పిల్లలుగా, ప్రతిష్ఠితులుగా, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారిగా వారు ఆ బబులోను యొక్క సాంప్రదాయాలకు లోను కాలేదు. వారు ప్రత్యేకంగా జీవించారు. వారు బబులోనులో ఉన్న బబులోను యొక్క మాలిన్యం అంటకుండా తమను తాము కాపాడుకున్నారు. పైగా రాజుగారి భోజనము, రాజుగారి పానము వారు తీసుకోలేదు. వారిపై ఉన్న అధికారికి చెప్పారు, అవి మాకొద్దు, అవి తిని మేము అపవిత్రపరచకూడదని హృదయములో ఉద్దేశించి దానియేలు ఆకుకూరలు కోరుకున్నట్టు మనం చూస్తాం. పైగా వీళ్ళు అంటున్నారు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి, మా ముఖాలు మీకు నచ్చితే, మీకు తేటగా కనిపిస్తే మాకు కూరగాయలు ఇవ్వు చాలు, ఒకవేళ నీకు నచ్చకపోతే నీవు చెప్పినట్టు చేస్తామని ఇవన్నీ మనం చూస్తాం. పవిత్రత విషయంలో రాజీ పడలేదు. బబులోను సాంప్రదాయం ఇటు చూసిన విగ్రహాలు అయినా కానీ వారు ఎంత పరిశుద్ధంగా జీవించారో. ఎందుకంటే దానియేలు దేవుని కొరకు ప్రతిష్ఠితుడు. దానియేలు భక్తిని మనం చూసినప్పుడు బబులోనులో ఏ రీతిగా ప్రకాశవానంతమైందో మనకు అర్థమవుతుంది. చక్రవర్తులు మారుతున్నా కానీ దానియేలు ప్రధానమంత్రి ఆ యొక్క స్థితి నుండి అతడు ఎన్నడూ దిగిపోలేదు. ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాడు. కానీ దానియేలును మాత్రం ఆ స్థానం నుండి దించడం ఎవరి తరం కాలేదు. ఎందుకంటే అధికారాలు ఇచ్చేవన్నీ కూడా దేవుని దగ్గర నుండి వస్తాయి. దానియేలు ఆ స్థానంలో ఉంటాడు. చరిత్రను చూడండి, దేవుడు తన స్వాధీనంలో ఎలా ఉంచుకున్నాడో. కాబట్టి ఈ యొక్క చరిత్ర, దానియేలు యొక్క స్థానం మనం మరవలేనిది. అయితే దానియేలు యవ్వన కాలంలో బబులోనులో అడుగుపెట్టినప్పుడు అంటారు 16-17 సంవత్సరంలో వెళ్ళాడంట. అయితే నిండు వృద్ధాప్యం వరకు ప్రధానమంత్రిగా బబులోనులోనే ఉండిపోయాడు ఆయన. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వస్తున్నాను. 2వ అధ్యాయం 1 చదువుతున్నాడు. నెబుకద్నెజరు తన ఏలుబడినందు 2వ సంవత్సరము కలగనెను. చూడండి, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ తర్వాత చూడండి 2, కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగాంటును గారడి విద్య గల వారిని మాంత్రికులను పిలువనంపుడని ఆజ్ఞ ఇవ్వగా వారు వచ్చి రాజు సముఖమున నిలబడి రాజు వారితో నేను ఒక కలగంటిని ఆ కలభావము తెలుసుకున్న వలనని నేను మనోవ్యాకులమైంది ఉండగాననగా కల్దీలు సిరియా భాషలో ఇట్లనేది. చూడండి, ఇవన్నీ చూస్తాం. రాజుగారు కలొచ్చింది, మనస్సు బాగాలేదంట, ఆయనకి నిద్ర పట్టలేదంట. రాజు కలత చెందాడంట, దుఃఖపడ్డాడంట, కల్లోలు పడ్డాడంట. ఎందుకంటే రాజుగారు కలగన్నాడు. ఏంటి ఆ కళ అంటే, ఆ కళ కూడా మర్చిపోయాడు. అందరిని పిలిపించాడు. బబులోన్ అంటే మీకు ఏం గుర్తు రావాలంటే మనకు బబులోన్ అంతా ఎవరుంటారంటే మంత్రగాళ్ళు, శకునగాళ్ళు, జ్యోతిష్యులు, ఎటు చూసినా వీళ్ళే. పెట్టిన పేరు అక్కడ ఎవరికి? మాంత్రిక విద్యలకి. అందరూ వచ్చారు. రాజుగారు చెప్తున్నాడు వాళ్ళకి, నేను కలగన్నాను, వెంటనే ఆ కళభావం చెప్పండి అంటే, తక్షణమే చెప్పేస్తాం రాజా, ఆ కళ ఏంటో చెప్పన్నారు. వెంటనే రాజు అన్నాడు, అయితే ఆ కళ కూడా మర్చిపోయాను. వాళ్ళు అన్నారు, కళ మర్చిపోవడమా రాజా, నీవు కళ చెప్తే కదా మేము దాని భావం చెప్పగలము, నువ్వు కళ మర్చిపోతే మాకెలా తెలుస్తుంది? నెబుకద్నెజరు ముందే మూర్ఖుడు. వాళ్ళతో అన్నాడు, ఆ కళ కూడా మీరే చెప్పాలి. అక్కడ కలభావాలు చెప్పడంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క నెబుకద్నెజరు పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, దానియేలు గ్రంథం 2:4-8 తర్వాత చదవండి. రాజు అంటున్నాడు, నేను కళ కూడా మర్చిపోయాను, మీరు ఎగతాళిగా ఉందా? తక్షణమే నేను కనిన కళ ఏంటో మీరు చెప్పాలి. ఎలా ఉంటుంది అలాంటప్పుడు?
అయితే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. చెప్పాను కదా! మూర్ఖుడని. మరణశాసనం జారీ చేశాడు. ఆ జ్ఞానుల జాబితాలో దానియేలు కూడా ఉన్నాడు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా చంపవలసిన జాబితాలోకి వచ్చేశారు. ఆ సంగతి దానియేలుకు తెలుస్తుంది. ఏమిటంటే రాజుగారు కలగన్నాడు. కల మర్చిపోయాడు. రాజుకు అత్యాగ్రహము వచ్చింది. దానియేలు గ్రంథం 2:10, 12లో చూస్తే అందుకు ధైర్యం ఒకడు ధైర్యం తెచ్చుకొని రాజుగారితో ఇట్లా అంటాడు. అయ్యా రాజా, దేవతలు తప్ప దేవతలు మనుషుల మధ్య నివాసం ఉండరు కదా! ఈ మాటలు చూస్తే రాజుగారికి కోపం వచ్చింది. దానియేలుకు కూడా మరణ శాసనం వచ్చింది. దానియేలు వెంటనే అర్యోకు అనేటువంటి ఆయన దగ్గరికి పోయి జ్ఞానయుక్తంగా మనవి చేస్తాడు. అయ్యా, దయచేసి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆ కల విషయం నేను విచారించినట్లుగా, ఆ కల భావం రాజుగారికి నేను తెలియజేయనట్లుగా నన్ను రాజుగారి దగ్గరకు ప్రవేశపెట్టమని జ్ఞానయుక్తంగా మనవి చేస్తాడు. ఈ యొక్క దానియేలు 2:25లో చూస్తాం మనం. ఈ యొక్క అర్యోకు రాజు దగ్గరకు తీసుకెళ్ళాడు దానియేలుని. దానియేలు రాజుగారి దగ్గర మనవి చేసి బతిమలాడుకున్నాడు. సమయం కావాలి అని. తన స్నేహితులతో కలిసి ఇంటికొచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువు సారీ నెబుకద్నెజరు కలగన్నాడు. కల మర్చిపోయాడు. ఈ దానియేలు ప్రార్థన చేస్తాడు దేవునికి. రాజుగారు ఏ కల అయితే కన్నాడో ఆ కల నాకివ్వయ్యా అని ప్రార్థన చేసి దేవుని బతిమలాడి ప్రార్థన చేస్తాడు. దేవుడు స్వప్నమందు దానియేలుకు ఆ రాజు ఏ కల కన్నాడో అది దానియేలుకు అనుగ్రహిస్తాడు. దాని భావాన్ని కూడా తెలియజేస్తాడు. ఇప్పుడు మరలా రాజుగారి దగ్గరకు వచ్చాడు. దానియేలు 2:27లో చూస్తాం. రాజుగారు మీరు అడిగింది అక్కడ నుండి మనం చూస్తే ఆహ్, ఇది మనం కొంచెం ఇక్కడ మనం ఒక కాన్‌ఫ్లిక్ట్ ఏందంటే, ఆ కల మరిచిపోవడం చేసింది కూడా దేవుడే. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఎందుకంటే ఒకవేళ రాజుగారు ఆ కల చెప్పి ఉంటే అక్కడున్న కలభావం చెప్పేవాళ్ళు దానియేలు కూడా అందరిలో కలిసిపోయేవాడు. చూడండి, చరిత్ర దేవుని స్వాధీనంలో ఉంది. చరిత్రలో జరిగేది ప్రతిది కూడా దేవుని సంకల్పం నెరవేరినట్లుగా జరుగుతున్నాయి. మనం చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మనకు భయం కలుగుతది. భయమేస్తది. అమ్మో! అనిపిస్తది. కానీ దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. సర్వలోకం మీద, సర్వలోకం మీద, సర్వ మానవాళి మీద ఆయన దేవుడై ఉన్నాడు. ఎవరి ప్రవేశం, ఎవరి ఆధీనం ఆయన ఊరుకోడు, ప్రవేశపెట్టడు. ఇదే మనం ధ్యానిస్తున్నాం. ఇదే అంత్య దినాలు. దానియేలు చెప్తున్నాడు. నెబుకద్నెజరు అంత్యము సంగతులు మీకు తెలియజేశాడు. దానియేలు చెప్తున్నాడు రాజుగారికి. ఈ అంత్య సంగతులు ఎవరు చెప్పారు దానియేలుకి? దేవుడు చెప్పాడు. దానియేలు 2:29లో చూస్తాం. నీవు దుఃఖంలో పడుకున్నావు, మనోచితతో పడుకున్నావు. ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచిస్తూ పడుకున్నావు. నీ రాజ్యం తర్వాత ఏది జరగబోతుందని భవిష్యత్తును గురించిన దిగులు, చింత కలిగిన వాడై పడుకున్నావు. మనో విచార విచారణ విచారణ కలిగిన వాడై పడుకున్నావు గదా! ఇక జరగబో వాటిని తమకు తెలియజేసెను అని కలభావం చెప్తాడు. ఆ కలభావంలో ముగించేస్తాను 2 నిమిషాల్లో. ఏమని చెప్తాడంటే, ఇదిగో ఆ కలలో ఒక ప్రతిమను చూసావు గదా! చూశాను. ఆ ప్రతిమలో తలభాగం రాజుగారి కన్న ఆ యొక్క తలభాగము బంగారంతో ఉంటుంది. అది బంగారమైంది. కిందకొస్తే ఆ ప్రతిమ యొక్క రొమ్ములు, భుజాలు వెండితో ఉంటాయి. దాని కిందకొస్తే ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడి ఉంటాయి. ఆ తర్వాత కిందకొస్తే 2 కాళ్ళు ఇనుముతో చేయబడి ఉంటాయి. ఆ తర్వాత కిందకొస్తే పాదాలు, 10 వేళ్ళు ఇనుము మరియు మట్టితో చేయబడ్డాయి. ఈ యొక్క ప్రతిమను చూస్తాడు. ఈ ప్రతిమ మనకు అర్థమైతే ఇదే అంత్యకాలము, సమయము సమీపించింది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భావం చెప్తున్నాడు. ఆ ప్రతిమ యొక్క తలభాగము బంగారమయం అది నీవే అని చెప్పాడు.
ఇది నీ పరిపాలన, ఇది స్వర్ణయుగం, ఇది కల్దీయుల యుగం అని చెప్పాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 605 నుండి 539 వరకు ఇది బబులోను సామ్రాజ్యం. ఇదే స్వర్ణయుగం అంటారు. ఇదే బబులోను యొక్క పరిపాలనా కాలం. ఆ తర్వాత నీవు రాజుగా స్వర్ణయుగం అయిపోయిన తర్వాత ఈ యొక్క రాజ్యము ఏరే వాళ్ళ చేతుల్లోకి అప్పబడి వెళ్ళిపోతుంది. ఆ ప్రతిమలో రొమ్ములు, భుజం అని ఉంటుంది. భుజాలు అంటే వెండితో చేయబడి ఉంటాయి. ఈ రాజ్యం తర్వాత అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయ పారశీక చేతులకు వచ్చేస్తది. మాదీయ పారశీక రాజుల చేతులకు వచ్చిన కాలం ఏంటంటే క్రీస్తు పూర్వము 539 నుండి క్రీస్తు పూర్వము 301 వరకు. ఇది మాదీయ పారశీక సామ్రాజ్యం. ఆ తర్వాత ఉదరము, తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. ఇది గ్రీసు దేశం. గ్రీకు వీరుడు మనకు తెలుసు, అలెగ్జాండర్. క్రీస్తు పూర్వం 331 నుండి 168 వరకు జరిగింది. ఈ ప్రపంచాన్ని గ్రీసు దేశము ఈ కాలంలో పరిపాలించింది. ఆ తర్వాత 2 కాళ్ళు ఇనుముతో చేయబడ్డాయని చెప్పే కదా, ఇదే రోమా సామ్రాజ్యం. రోమా గట్టిది, అన్నిటినీ దంచి అణచివేస్తుంది. క్రీస్తు పూర్వం 168 నుండి క్రీస్తు శకము 476వ సంవత్సరం వరకు సుదీర్ఘకాలం పరిపాలకులుగా ఈ యొక్క రోమీయులు ఉన్నారు. ఈ రోమీయుల కాలంలోనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ తర్వాత పాదాలు ఇటు 5 వేళ్ళు, ఇటు 5 వేళ్ళు, మొత్తం 10 వేళ్ళు. ఇనుము మట్టితో చేయబడ్డాయి. ఇనుము మట్టి ఒకదానితో ఒకటి పొంతనుండదు. క్రీస్తు శకము 476 నుండి చివరి పాదం 10 వేళ్ళు. అంటే ఇప్పుడు మనము ఆ 10 వేళ్ళ దగ్గర ఉన్నాం. ఇనుముకి మట్టికి ఒకదానికొకటి పొసకదు. మనం ఉన్న స్థానం, పాదాల యొక్క స్థానం చూడండి. పైనుండి కిందకి వస్తూ ఉంటే లోహము యొక్క విలువ తగ్గుతూ వస్తుంది. మొదట బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, ఇనుము ప్లస్ మట్టి. ఇలాగా రాజ్యము యొక్క స్వభావాలు కూడా వాటి యొక్క విలువ ఆధిక్యత తగ్గిపోతూ వచ్చాయి. ఇటువంటి ఇనుము మట్టి ఒకదానితో ఒకటి కలదు. ఇప్పుడు ఇది చూస్తుండగా చేతి సహాయం లేకుండా చేయబడిన రాయి అని చూస్తాం మనం అందులో. నెక్స్ట్ ప్రతిమ దర్శనంలో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరి రాయి అంటే ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు చేతి సహాయం లేకుండా వచ్చింది ఆ రాయి. పైనుండి వచ్చింది ఆ రాయి. వచ్చి ఏమైంది? వచ్చి ఆ 10 వేళ్ల ప్రాంతాన్ని కొట్టింది. అనగా రోమా పరిపాలన సామ్రాజ్యం అయిపోయి దశరాజ్యం, 10 రాజ్యాల ఐక్యరాజ్య కూటమి ఇంకా జరగలేదు, జరుగుతుంది. ఇప్పుడు ఆ 10 వేళ్ల దగ్గర మనం ఉన్నాం. యెషయా 28:16లో మీరు చూడండి. మత్తయి 21, 41, 42 చదవండి. ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఈ యొక్క రాజ్యాల యొక్క సామ్రాజ్యాల యొక్క మనం చూస్తే మొదటి ఐగుప్తు సామ్రాజ్యం, 2 అష్షూరు సామ్రాజ్యం, 3 కల్దీయుల సామ్రాజ్యం, ఆ తర్వాత మాదీయ పారశీక, ఆ తర్వాత గ్రీసు దేశం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం, ఆ తర్వాత ఈ యొక్క 10 వేళ్ల ఇక్కడ ఉన్నాం అన్నమాట మనం. అంటే సమయము సమీపించింది. సమయము సమీపించింది. అంటే దేవుని పిల్లలకి వారికి కావలసినటువంటి సమయము ఎప్పుడో ఉంది. కానీ నిన్న శాంసనయ్య గారు చెప్పారు కదా, సంఘకాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. దేవుడు కనికరిస్తూ ఉన్నాడు. అందరు బాగోగులు, అందరి మారు మనుషులు రక్షణ నిమిత్తము. అయితే మనం ఏం చేయాలి? యోహాను నుండి నీకు నాకు చూడండి ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం కదా. చివరి దశలో ఉన్నాం మనము. ఇంకను మన రక్షణను మనం కాపాడుకుంటూ, భద్రం చేసుకుంటూ, మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ, దేవుడు నచ్చినట్టుగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. నీవు ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించిపోయినట్లయితే ఇప్పుడే, ప్రభా నేను పాపని, నన్ను నీ సులువు రక్తంలో కడిగి అయ్యా నీ బిడ్డగా చేసుకో అంటే వెమ్మటనే నీకోసం ఆయన ఒకసారి గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ ఈసారి అలా రాడు. యూదా గోత్రపు కొదమ సింహంగా రాబోతున్నాడు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా జీవిస్తే, ఆయన చేత ముద్రించబడితే జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఎత్తబడే సంఘంలో ఉంటాం. ప్రభు
ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి ఈ అంత్యకాల సమయంలో ఈ విషయాలు తెలుసుకుని ముందుకు సాగాల్సిందిగా మనం చేస్తూ ఈ కొద్ది మాట దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. వందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, అంతర్యామి, అనంత జ్ఞాని, వందనాలయ, స్తుతులు, స్తోత్రం నాయన. అయా, నిత్యం స్తుతించిన నీ రుణం తీర్చుకోలేం నా తండ్రి. సమస్తము నీకు ఇచ్చిన నీ త్యాగం మర్చిపోలేం నాయన. బలము చేతను శక్తి చేతను మా వల్ల కాదయ్యా, ఆత్మతో సత్యముతో మమ్మల్ని నాయన యూసువై ప్రేయర్ టవర్లో నిలబెట్టి అయా కృతజ్ఞతగా నాయన మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మొదటగా నాయన అధ్యక్ష పదవులు వహిస్తున్న వారిని వారి కుటుంబాలని నిత్యము నీ పాద సన్నిధి, నీ సన్నిధి కాంతి వారి మీద ఉంచండి నాయన. బలము, శక్తి, పరిపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం నాయన. వాక్యంలో నాయన ప్రియాసీను బ్రదర్ ద్వారా నాయన మాకు అనేకమైన నాయన వర్తమానాలు నాయన పరిశుద్ధ తైలంతో నింపబడినారు నాయన. అందును బట్టి వందనాలు తండ్రి. స్తుతులు, స్తోత్రం నాయన. వాక్యం నా తండ్రి అర్థం కాదు ప్రభా అనేటట్టు మేము ఉండకుండా నాయన, వాక్యం నాయన మా మనసులో నాయన, హృదయం నాయన కంటికి కనపడదు, హృదయానికి గోచరం కాదు అని చెప్పబడిన వాక్యం ద్వారా విన్నాం తండ్రి. అయా యోహను రాసిన 1వ పత్రికలో నాయన, అది ఎందు వాక్యం ఉండును, వాక్యం దేవుడైన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తున్నదని వాక్యం ద్వారా విన్నాం తండ్రి. ఆదికాండం 1వ అధ్యాయంలో నాయన అయా సృష్టినంతా చెప్పబడిన వాక్యం ద్వారా ఆది యందు వాక్యమే ఉండిను, అన్ని సృజించును, అయా విస్తరించి భూమి ఫలించి అయా అభివృద్ధి పరుచును అని చెప్పబడిన వాక్యం ద్వారా ఉన్నాం తండ్రి. అయా అబ్రహాము వలె మేము జీవించేదానికి సహాయం దయచేయండి నాయన. దానియేలు 1-2 గ్రంథంలో నాయన బబులోన దేశంలో నా తండ్రి అయా మంత్రశక్తులు అనేకమైన పర్యాయాలు ఉంటున్నప్పటికీ నాయన నెబుకద్నెజరు కలభావం అడిగినప్పుడు దానియేలు నా తండ్రి అయా కలభావం కూడా మర్చినా కూడా నా తండ్రి మరుపు రాకుండా నా తండ్రి నాయన చెప్పబడిన ఎవరైనా ఉంటారేమో గ్రహించినప్పుడు దానియేలు నాయన ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నాయన ఆ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీరు తెలియపరిచి అయా అమూల్యముగా నా తండ్రి నాయన అయా నెబుకద్నెజరు దగ్గర రాజు దగ్గర చెప్పబడిన ద్వారా ప్రార్థన ద్వారా మేము విన్నాం తండ్రి నాయన. అయా మేము నాయన ప్రతిమకు నాయన బంగారము నాయన అయా ప్రతిమకు నాయన అయా వెండి నాయన అయా ఇత్తడి నాయన ఇనుము నాయన మట్టి నాయన అనేక పర్యాయాలుగా ఈ రీతిగా నాయన మేము అయా విన్నాం ప్రభువా. వాక్యం ద్వారా నాయన ఆ వాక్యం నాయన అమూల్యమైనదైన అమూల్యమైన దైనగా మేము ఎంచుకొని నా తండ్రి ఆ వాక్యంలో నాయన అయా ప్రకటనల గ్రంథంలో నా తండ్రి 22వ అధ్యాయంలో 404 ప్రవచనాల ద్వారా నాయన భవిష్యత్తు జ్ఞానము ప్రణాళిక గురించి చెప్పబడిన వాక్యం ద్వారా విన్నాం ప్రభువా. అటువంటి వాక్యాలను మేము నెమరవేయగల శక్తిని మాలో నింపమని ప్రశస్తమైన నీ వాక్యం ద్వారా మేము నాయన కడుగు వేయబడి ముద్ర వేయబడి నాయన మీరు మాకు సహాయకుడు, పోషకుడు, రక్షకుడు అయి ఉండమని అయా ప్రేయర్ టవర్లో ఎదురు చూస్తున్న బిడ్డల్ని ఇంకా రానేని బిడ్డల్ని ఇంకొక తరుణాన్ని రప్పించిన ఆయన అయా శ్రీను బ్రదర్ నాయన వారిని వారి కుటుంబాన్ని నాయన వాళ్ళ తల్లిదండ్రులు నాయన అత్తమామని గుర్తు చేసుకొని వారి బిడ్డల్ని మీ దీవెనకరముగా మేలుకరముగా ఆశీర్వాదకరముగా పొందేదానికి సహాయము దయచేయమని అయా అధ్యక్ష పదవులు వహించిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి గణపరిచి మహింపరిచి నిన్ను కొనియాడి నిత్యము నీ పాద సన్నిధిని సన్నిధి కాంతి మా మీద ఉంచమని అయా మా ప్రణాళిక మా భవిష్యత్తు మా జీవితాలు మీ మీద ఆధారపడి బ్రతుకు జీవించలాగున మాకు హృదయపూర్వకముగా నీ వాక్యం ద్వారా నెమరవేయగల శక్తిని నింపమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకై ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతివిలాడి మిక్కిలి వినయంతో గోచారి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.